అందరికీ నమస్కారం. ఈరోజు మన అందరి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అన్నగారికి ఘనమైన నివాళులు అర్పించడం అనేది. ప్రపంచం మొత్తం దేవుడు ఇలా ఉంటాడా అని ప్రపంచానికి తెలియజేసిన ఏకైక నటుడు మన అన్న ఎన్టీఆర్. అలాగే తెలుగువారి గొప్పతనాన్ని, తెలుగువారి పౌరుషాన్ని ప్రపంచానికి తెలియజేసిన ఏకైక వ్యక్తి మన నందమూరి తారక రాముడు. తెలుగుదేశం పార్టీని స్థాపించి దేశం మొత్తం మన వైపు తిరిగి చూసేలా చేసిన ఏకైక వ్యక్తి మన తారక రాముడు. అలాగే ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన వాటా కల్పించి అందరి చేత అన్న అని పిలిపించుకున్న ఘనత మన ఎన్టీఆర్కే దక్కుతుంది. పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసి అందరి మన్ననలు పొందిన వ్యక్తి మన అన్న ఎన్టీఆర్. అలాగే పేదవాడి యొక్క కడుపు నింపాలనే ఆలోచనతో కిలో ₹2 బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి పేదవాడి కడుపు నింపినారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ప్రతి ఒక్క నిరుపేదకి పక్కా గృహాలను నిర్మించి వాళ్ళ యొక్క మనసులో స్థానాన్ని పొందిన ఘనత మన అన్న ఎన్టీఆర్ది. అలాగే ఎన్టీఆర్ బసవతారకం పేద ప్రజలు క్యాన్సర్ మహమ్మారిని పారదోలాలని, ప్రపంచం నుంచి పారదోలాలని గొప్ప ఉద్దేశంతో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని ఏర్పాటు చేసి ఎంతోమంది నిరుపేదలకు వైద్యం అందించిన ఘనత మన ఎన్టీఆర్ గారికి దక్కింది. ఇటువంటి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. బడుగు బలహీన వర్గాల్ని బలోపేతం చేసే దిశగా రాజకీయంగా చైతన్యపరచడానికి మాలాంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి ఇవాళ ఈ కుర్చీలో కూర్చునే హోదా, స్థాయి కల్పించింది అన్న ఎన్టీఆర్ గారిని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అంటే ఎస్సీ, ఎస్టీలు, బీసీ మైనార్టీలకు వెన్నుదన్నుగా నిలబడే పార్టీ అని ఈరోజు నేను ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. అన్నగారు ఇవాళ మనతో లేకపోయినా కానీ ఆయన యొక్క ఆశయాల్ని, ఆయన యొక్క విధానాల్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆయన విధానాల్ని పాటిస్తూ మళ్ళా రాబోయే ఎలక్షన్స్లో 2029 ఎలక్షన్స్లో మళ్ళా తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా, మన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు 5వసారి ముఖ్యమంత్రి అయ్యే విధంగా, అలాగే నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే విధంగా, నరసరావుపేట పార్లమెంటు గడ్డపై కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే విధంగా మనందరం పల్నాడు తెలుగుదేశం జిల్లా పార్టీ మొత్తం సమిష్టిగా కష్టపడి ఇదే పందాన్ని 2024లో వచ్చిన పందాన్ని మళ్ళీ 2029లో కూడా కొనసాగించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.